హాయ్ అండి అందరికీ. జై జయ కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ ఉందండి. ఎల్డీఐ ఇది 2018 మోడల్ ఉంది. ఇది ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, మేమేం కూడా చేయించలేదు అంటున్నారు. కాబట్టి మీరు ఒకసారి చూసుకుంటా అంటే చెక్ చేసుకోండి. మీకు ఎప్పుడంటే ముంగట టైమింగ్ చేంజ్ అనేది చూపిస్తా కదా, అప్పుడు మీకు అర్థమైపోతుంది. అంటే వెహికల్ అది చేంజ్ అయిందంటే మీకు కూడా అది ఒరిజినల్ లేనట్టు తెలిసిపోతున్నట్టు. ఓకే, సరే, నా వైపు నుంచి నేను 100% జెన్యున్ చెప్తా ఖచ్చితంగా. మీకు ఒక డౌట్ ఉంటే వచ్చి చూపించుకోండి, చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఇంకొక విషయం సార్, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి. నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి చూసినప్పుడు మాత్రం మీకు నా చెప్పే విధానం కానీ ఒక జెన్యున్ అనిపిస్తేనే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అంత నమ్మకం కొద్దీ నేను చెప్తున్నా, కాన్ఫిడెంట్ ఉంటే నాకు ఖచ్చితంగా ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక చేసుకుంటే నాకు కూడా తెలుస్తున్నట్టు మీరు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనేది. ఓకేనా? సరే, లేట్ చేయకుండా మీకు బయట నుంచి డెంటు పెయింట్ రస్ట్ ఏది ఉన్నా కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే, చూసేయండి డైరెక్ట్. ఓకే అండి? ఓకే, నేను ఇందాక చెప్పిన కదండి, షిఫ్ట్ ఎల్డీఐ ఇది 2018 మోడల్ ఉంది సార్. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కానీ డైరెక్ట్ యూస్ మాత్రం చేయకండి. నేను పైన కూడా నెంబర్ ఇస్తున్నాను, తెలుసుకుంటారని చెప్పిస్తారు. కాకపోతే మీరు అది కూడా తెలుసుకోకుండా ఫోన్ చేయకండి. మీకు నచ్చితేనే రండి, లేకపోతే లేదు. ఎవరిని బలవంతం లేదు, అది చెప్తున్నా. ఖచ్చితంగా చూసుకోవచ్చు. కింద రైట్ సైడ్ కింద మాత్రం చిన్నగా స్క్రాచెస్ చూసినాయి కదా, ఇది కూడా మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. డోర్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఉన్నది. మీకు ఇదంతా నాకు ఎందుకు సోదరే భయ్, నువ్వు ఉన్నది చూపించడానికి కథలు. ఎందుకంటే రేపు మీరు వచ్చినాక నన్ను కూడా అడగద్దు. నేను చెప్పే విధంగా నేను చెప్తున్నా, చూసుకోవచ్చు. ఎక్కడ కానీ ఇటు సైడ్ మాత్రం స్క్రాచెస్ ఏం లేవు, డెంటు పెయింట్ ఏం లేదు. చిన్న చిన్న టచ్అప్లు మాత్రం ఉంటాయి సార్. ఆ టచ్అప్ మాత్రం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంటీరియర్ చూపిస్తా చూడండి. ఎవరి మెంటాలిటీ ఎట్లుంటుందో తెలియదు కాబట్టి నేను చెప్పాల్సిన విధానంగా చెప్తున్నా సార్. ఎట్లా నేను చెప్పే విధానం అది కొందరు చూస్తారు, కొందరు ఎక్కువ చూస్తారు అట్లా. సరే, ఇక లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కింద మ్యాటింగ్ చెక్ చేసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కానీ సీట్స్ కానీ ఒకే ఉన్నాయి, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తుంటే చెప్తుంటా నేను. సరే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, చూసుకోవచ్చు. మీకు దాదాపు చెప్తూనే ఉంటా సార్ నేను, కాకపోతే మీరు చూడకపోతే మాత్రం దానికి నేను చేయలేను. ఇది కూడా సేమ్ తక్కువ బడ్జెట్లో ఉన్నా సార్. ఇది ఎవరికైనా అవసరం కూడా చెప్పండి, మాట్లాడిపిచ్చేసి ఇప్పించేద్దాం. అది కూడా డైరెక్ట్ ఓనర్తో మాట్లాడతాను నేను. ఓకేనా? చూసుకోవచ్చు. ఇక్కడ కానీ డ్యామేజ్ ఏం లేవు, సీట్స్ కూడా చూసుకోవచ్చు. ఇది ఓకే. రూఫ్ కూడా చెక్ చేసుకోండి, రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకేనా? సరే, ఇందాక అటు సైడ్ చూపించే కదా మీకు, ఒకసారి ఇక్కడ సైడ్ చెక్ చేసుకోండి. కింద మ్యాటింగ్ ఓకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. స్క్రీన్ కూడా చూపిస్తా. స్క్రీన్ మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది, చూసుకోవచ్చు. మీకు కింద మ్యాటింగ్ చెక్ చేసుకోండి, ఓకే ఉంది. అట్లాగే సీట్లు కూడా చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు. నేను ఇందాక అయితే ఈ బానెట్ ఓపెన్ చేద్దామని చెప్పేసి డిక్కీ ఓపెన్ చేద్దామని చెప్పి చూస్తున్నా. డిక్కీ ఏమవుతుందంటే, ఇగో ఇది పెట్టాలి, బండ పెట్టి లెఫ్ట్ చేస్తేనే అయిందన్నట్టు, లేకపోతే ఆటోమేటిక్గా అట్లా లాక్ అవుతుంది. అట్లా ఉందన్నట్టు ఒక్కొక్కటి చిన్నగా. అది ఎంత క్లియర్ చెప్తున్నా. ఓకేనా? సరే, ఇంట్లో చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. ఇంట్లో బ్యాటరీ కూడా ఎక్స్ట్రా ఉంచారు. కింద ఎట్లా ఒకసారి చూపిస్తారు చూడండి. కింద స్టెఫిన్ ఉంది, ఇందులో పానా జాగ్రత్త మాత్రం ఉన్నాయి. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 90% వరకు ఉంటుంది సార్. స్టెఫిన్ ఓకే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓకే, దీన్ని చూసుకుంటే మాత్రం మీకు తెలిసిపోతుంది యాక్సిడెంట్ అయిందా కాలేదా అని తెలిసిపోతుంది. కానీ ఎక్కడ కానీ యాక్సిడెంట్ మాత్రం కాలేదు, చూసుకోవచ్చు. చిన్నగా టచ్ అప్ మాత్రం ఉంటాయి. ఓకేనా? ఉన్న సరంజామా దీనికి ఉండదు, దీనికి ఉన్నట్టు అట్లా. డైరెక్ట్ వాటర్ అది తీసేస్తే ఇది తీసేయాలి, ఇది తీసేస్తే ఓకే పర్ఫెక్ట్ అన్నట్టుగా. గట్టు ఉంది కొంచెం, అప్పుడప్పుడు జరుగుతుంటాయి అన్నట్టు. ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇది అంటే లాక్ అనేది పట్టేసుకుంటుంది. సరే, ఇప్పుడు మీకు రీడింగ్ చూపిస్తా చూడండి సార్. రీడింగ్ వచ్చేసి 1,10,000 ఉంది సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు ఒరిజినల్ అని. మీకు ఇప్పుడు ముంగట టైమింగ్ చూపిస్తా కదా, అక్కడ తెలిసిపోతుంది. అయితే స్క్రీను ఉన్నది, కాకపోతే స్క్రీన్ వచ్చేసి డ్యామేజ్ అయింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, స్క్రీన్ ఒకటి డ్యామేజ్ ఉంది. సరే, ఇంకా మీకు ముంగట ఎట్ట ఉందో అది కూడా చూపిస్తే చూడండి. లైట్స్ కూడా ఆన్ చేసి చూస్తున్నా మొత్తం.
ఏదైనా వస్తున్నాయా లేదా అది కూడా తెలిసిపోతుంది. ఓకే, ఇందాక చెప్పినా కదా, ఒకసారి చూసుకోండి. ఈ డిక్కీ బానెట్ ఏది కూడా ప్రాబ్లం ఏం లేదు, ఇది చేంజెస్ ఏం కాలేదు. మీరు ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మీకు చెప్తాను నేను. ఆపరం కూడా ఓకే ఉంది, ఇంజన్ సౌండ్ కూడా నార్మల్ ఉంది సార్. ఇది అట్లే మీకు ఇక్కడ లీకేజ్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు సార్. ఇక చూసుకోవచ్చు, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా. దీనికి టైమింగ్ చేంజ్ మాత్రం చేంజ్ కాలేదు సార్, ఇది డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇది చూస్తే లైట్ కలర్ ఉంది కదా, వేరే చేస్తే కొత్తగా షైనింగ్లో ఉంటుంది, కానీ దానికి దీనికి మాత్రం డిఫరెన్స్ ఉంది. అంటే ఇది చేంజ్ కాలేదని చెప్తున్నాను మీకు వచ్చినట్టుగా. ఓకే, ముంగట ఇది కూడా షోం పట్టి చూసుకున్నా ఓకే ఉంది. ఇది కూడా ఆపరేట్ చెక్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ పిల్లర్స్ కూడా చూపిస్తున్నాను ప్రతి పిల్లర్లో, ఎందుకంటే పాత బండగానే కొంచెం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎవరు మీరు రాగానే అట్లా పడకండి. సరే, నెక్స్ట్ వచ్చేసి హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది సార్. ఇక్కడ ఫేడ్ మాత్రం ఏం లేవు, లైట్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది కూడా హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. మీకు నచ్చితేనారండి, లేకపోతే లేదు. ఎవరిని కూడా ఫోర్సెస్ రమ్మనేది ఏం లేదు సార్, చూసుకోవచ్చు. వెనక సైడ్ ఇండికేటర్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. పార్కింగ్ లైట్ ఇది కూడా ఓకే వర్క్ చేస్తుంది సార్. ఇది ఓకే, స్మోక్ ఏం రావట్లేదు, మీరు గమనించుకుంటారా లేదంటే నేను చూపిస్తాను. నేను కన్ఫామ్గా స్మోక్ అయితే ఏర్పడుతుంది. సరే, ఇప్పుడు మీకు చూపించాల్సింది ఏంటంటే గ్లాసు టైర్స్ చూపిస్తుంటా, ప్లస్ బీడింగ్ కూడా చూపిస్తుంటాను. మీకు చూడవచ్చు, మీకు బీడింగ్ ప్లస్ టైర్స్ అన్ని చూపిస్తుంటా, చూసుకోవచ్చు. ఇక్కడ బీడింగ్ చూసుకున్నా ఓకే ఉంది, ఎక్కడ మన యాక్సిడెంట్ ఏం లేదు. చిన్న చిన్నగా ఉంటాయి సార్ రిపేర్లు, 5-10 వేల లోపల ఖర్చు దాదాపు ఉంటుంది. మరి మొత్తానికి రిపేర్ లేకుంటే ఏముండయి, అది కూడా చూసి తీసుకోమని చెప్పేసి అంటున్నాను నేను కూడా. సరే, ముంగట టైర్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి సార్, చూసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇది ఒక 50-60% వరకు ఉంటాయి టైర్లు వచ్చేసి. మీకు ఇది కూడా చూపిస్తున్నా సార్ నేను. ఇది కూడా ఓకే ఉంది, బీడింగ్ ఓకే ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు, వెనక టైర్లు ఇవి. ఇది కూడా సేమ్ అంతే ఉన్న టైర్లు, ఒకటి 50-60% ఉన్నాయి. ఇవి బ్రిడ్స్టోన్ టైర్లు ఇవి. ఇది వెనకది ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎక్కడ కానీ యాక్సిడెంట్ ఏం లేదు, మాడిఫై చేసింది ఏం లేదు సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఈ టైర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, 50% వరకు ఉన్నాయి సరే. దాదాపు అన్ని టైర్లు మాత్రం అంతే ఉన్నాయి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. ఇది కూడా ఓకే ఉంది, బాగానే ఉంది అన్నట్టు. ఓకే ఉందంటే బాగుందన్నట్టు, ఓకే ఉందంటే అట్లుందన్నా కానీ తప్పే ఉంది, ఇట్లు ఉందన్నా తప్పే ఉంది దినాలతోని. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది, సేమ్ 5 అంటే స్టెఫిన్గా ఓకే ఎక్స్ట్రా ఉంది, కానీ 4 టైర్లు బాగానే ఉన్నాయి. 50-60% ఉంటాయి సార్, ప్రాబ్లం లేదు వెహికల్. సార్ దీని ప్రైస్ వచ్చేసి 5,10,000 చెప్తున్నాడు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ దయచేసి. ఓకేనండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి షిఫ్ట్ ఎల్డీ అండి, 2018 మోడల్ ఉంది. రేటింగ్ వచ్చేసి 1,10,000 ఒరిజినల్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు సార్, ఇది మీరు అదొకటి తెలుసుకోండి. నేను ఏదున్నా డైరెక్ట్గా ప్రాంప్ట్గా చెప్పేస్తున్నా, అందులో మొహమాటం ఏమీ లేదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారు అంటే అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. నా వీడియోలు మీరు చూస్తారు కాబట్టి నేను జెన్యూన్ చెప్తున్నా, అది మీరు చూడండి. తర్వాత మీకు నచ్చితేనే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, చేసుకొని వాళ్ళు మాత్రం. ఓకేనా సార్, దీని ప్రైస్ కూడా చెప్పినా కదా సార్, 5,10,000 చెప్తున్నాను. మీరంతా బార్గింగ్ చేసుకోరి. ప్రైజ్కు మనకు ఎట్లాంటి సంబంధం ఉండే సార్, దయచేసి నా రిక్వెస్ట్ ఇదే, మీరు ఒక్కటి గమనించుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఏం లేదు. ఓకేనా సార్? సరే, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుగుతాం సార్. ప్లీజ్ మన తనకు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై కిసాన్, జై హింద్. మళ్ళీ కలుద్దాం సార్ నెక్స్ట్ వీడియో.